ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది. 1998లో ఇండోనేషియాలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఇండోనేషియాకి చెందిన రూపాయి విలువ ఒక్కసారిగా 80% పడిపోయింది. ఏం చేయాలో తెలియక దేశం మోకాళ్లపై నిలబడింది. జకార్తా వీధుల్లో అల్లర్లు చెలరేగాయి. వేలాది దుకాణాలు తగలబడ్డాయి. లక్షలాది మంది మరణించారు. ఇది కేవలం అల్లర్లు కాదు, ఆర్థిక నిర్లక్ష్యం వల్ల జరిగిన వినాశనం. ఒకసారి ఊహించుకోండి, ఈ రోజు మీ జేబులో 100 రూపాయలుంటే రేపు పొద్దున్నే లేచేసరికి దాని విలువ 15 రూపాయలు పడిపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు ఇండోనేషియా పరిస్థితి కూడా అదే. 1990లో ఇండోనేషియా ఒక సక్సెస్ స్టోరీలా కనిపించింది. జపాన్, అమెరికా, యూరప్ దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. కానీ అక్కడ ఒక లోపం ఉంది. ఆ అభివృద్ధి అంతా విదేశీ పెట్టుబడులు మరియు అప్పుల మీద ఆధారపడి ఉంది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వాళ్ళ డబ్బుని వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. కేవలం $10 బిలియన్ వెనక్కి వెళ్ళగానే దేశ ఆర్థిక వ్యవస్థ 13% పతనమైపోయింది. కరెన్సీ విలువ 80% పడిపోయింది. బ్యాంకులు మూతపడ్డాయి. కంపెనీలు నాశనమయ్యాయి. లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. ద్రవ్యోల్బణం 65% దాటింది. ఇంధనం, మందుల ధరలు 3 రెట్లు పెరిగాయి. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి చైనీస్ ఇండోనేషియన్ కమిటీని బలి పశువుని చేశారు. దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఇండోనేషియా పతనం మనం చెప్పలేని ఒక తీవ్రమైన ఉదాహరణే కావచ్చు. కానీ అది ఒక ప్రాథమిక రిస్క్ ని ప్రపంచానికి చూపించింది. ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ ఒక మాట అన్నారు, నేను కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను. నేను చేసే పనుల వల్ల వచ్చే సామాజిక పరిణామాలను నేను పట్టించుకోను అన్నాడు. ఇక్కడ మనకి